హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏమిటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉందా, ఫ్యాషన్ ఉందా, ఏముంది, మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద అనేది అయితే చూద్దామండి. ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మేల్ ఆర్ ఫీమేల్, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, లవర్స్, సో ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా అండి? మీ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఆ సిచ్యువేషన్కి మీకు తగ్గట్టు ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. టైమ్లెస్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి, ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉందా, ఏముంది, ఫ్యాషన్ ఉందా, సో అఫెక్షన్ ఉందా, వీళ్ళ పట్ల ఏముంది, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు, నో కాంటాక్ట్ అండ్ సపరేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ప్లీజ్ యూనివర్స్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ శివయ్య, సాయినాథ. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళు చూసే టైంకి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ఒక్క నిమిషం అండి, సారీ అండి, కాల్. ప్లీజ్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. 4 of Swords, the Empress, 7 of Swords, 3 of Wands, 3 of Cups, 8 of Pentacles, Knight of Pentacles, 9 of Cups, the Hanged Man, Temperance, 2 of Pentacles, 2 of Swords, okay. Bottom of the deck, the Sun, Ace of Wands, the Hierophant, Judgment. ఈ 4 కార్డ్స్ అయితే తీసుకుందాం.
అండ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 14, నెంబర్ 2, నెంబర్ 19, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 20, నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 18. సో మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీ మధ్య ఒక సపరేషన్ అనేది అయితే ఏర్పడింది. సో ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు చాలా పోరాడుతున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే మీ లైఫ్లోకి తిరిగి రావడానికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు వాళ్ళతోటి చాలా విసిగిపోయారు, మిమ్మల్ని బాధ పెట్టాను, ఏడిపించాను, మీకు రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి మీకు ఒంటరి జీవితాన్ని అయితే ఇచ్చాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు న్యాయం చేయలేకపోయాను, నా చుట్టూ ఉన్న సమస్యలు, నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్ బట్టి అండ్ సొసైటీ వల్ల అండ్ నలుగురు గురించి ఈ వ్యక్తి మీకు న్యాయం చేయలేకపోవడము, సో మీకు న్యాయం చేయలేకపోయాను, ఈక్వల్ బ్యాలెన్సింగ్ అయితే రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేకపోయాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఒక తన స్టేటస్ ఎక్కడ దెబ్బతింటుందో అని కూడా ఇక్కడ మీకు న్యాయం చేయలేదంట. అండ్ ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉండి కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది, మీతో ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన అయితే ఉంది, రిలేషన్షిప్ కంటిన్యూ కావాలి అనేది అయితే ఉంది, ప్రజెంట్ థింకింగ్ అయితే ఉంది. అండ్ మీ గురించి వీళ్ళు నాకు తెలిసి మీ గురించి చాలా థింక్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి హెల్త్ కూడా బాగాలేకుండా ఉండిండొచ్చు, హెల్త్ కూడా ప్రజెంట్ సిక్ అయినట్లయితే కనిపిస్తుంది. వాళ్ళకు కూడా రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది, మీ జ్ఞాపకాలతోటే జీవితం అనేది గడుస్తుంది. అండ్ ప్రజెంట్ ఒక యాక్షన్ లేకపోయినా కానీ ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి, మీతోటి జీవితం అయితే కావాలి, మీరు రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళతోటి లైఫ్లో ఉంటే ఇక్కడ తన లైఫ్ 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తుంది, ఒక సూర్యబింబం లాగా జీవితం అనేది అయితే ఉంటుంది, ఒక లగ్జరీ లైఫ్ అయితే ఉంటుంది, ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో లగ్జరీ లైఫ్తో పాటు ఇక్కడ అంతటి ప్రేమను కూడా మీరు చూపిస్తారు, మీ మీద ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది, లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు ప్రజెంట్. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అండ్ ఇక్కడ మీ జ్ఞాపకాలతోటి వీళ్ళు మీరు తీసుకున్న కేరింగ్, మీరిచ్చిన సపోర్ట్ అన్నీ కూడా గుర్తుకు చేసుకోవడము, మీరు ఒక అమ్మలాగా, ఒక ఫ్రెండ్లా, ఒక గైడెన్స్లా అన్ని విధాల్లోనూ కూడా ఇక్కడ మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చారు, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఒక గ్రోత్ అనేది మీరు ఇచ్చారంట, మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది నిలబడ్డారు, ఒక గైడెన్స్గానే కాకుండా ఎక్కడ ఏ సిచ్యువేషన్లో తన పాత్ర అంటే మీ పాత్ర అప్పటికప్పుడు మీరు మల్టిపుల్గా కూడా ఉంటూ వాళ్ళకు ఒక గైడెన్స్గా, ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక హస్బెండ్గా, సో
మీ పాత్ర అనేది ఫుల్ఫిల్ చేశారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. అండ్ మీరుంటే తనకు ఒక గ్రోత్ అనేది అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇక్కడ మీతో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి లైఫ్ మళ్ళా అనేది ఆలోచిస్తున్నారు వీళ్ళు పడుకొని. ఎక్కడైతే థర్డ్ పార్టీ మాటలు విని నేను తప్పు చేశాను అని వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవడం అయితే జరుగుతుంది, బాధ కలుగుతుంది. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని చీట్ చేశారో ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఇచ్చారు, ఒక సక్సెస్ లైఫ్ అనేది వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మీ నీడ్స్ ఉపయోగించుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గానే చూస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని మోసగించడం అయితే జరిగింది, మిమ్మల్ని ఒక చీట్ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ కూడా మీరు ఈ రీడింగ్ చూసే టైంకి సిచ్యువేషన్ ఇలానే కూడా ఉంటూ ఉండొచ్చు కొంతమంది వర్షన్లో. ఇక్కడ వాళ్ళ థింకింగ్ ఏంటి అంటే మీకు న్యాయం చేయలేకపోయాను, మిమ్మల్ని మోసం చేశాను, ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకింత గిల్టీనెస్ ఉంది అని అంటే సో మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి వీళ్ళు మీకు న్యాయం చేయలేకపోయారు. అండ్ మీ దగ్గర పొందిన లాభానికి అన్ని విధాలుగా మీరు ఒక కేరింగ్తో పాటు ఒక సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, ఒక లైఫ్లో ఒక స్టాండర్డ్ పొజిషన్లో నిలబెట్టారు కాబట్టి సో వాళ్ళు ఒక గిల్టీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కానీ ఇక్కడ గిల్టీనెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ మధ్య. నీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే నేను ఇచ్చాను అంటే థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మిమ్మల్ని చాలా గాయపరచడము, చాలా ఇబ్బంది పెట్టడము. ఎందుకు అని అంటే వీళ్ళు మీకు కరెక్ట్గా రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఇస్తాను అని చెప్పి లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది అనే ఆలోచన మీ పర్సన్కి అయితే థింకింగ్ అయితే ఉంది. వాళ్ళు ఏదైనా మీకు చెప్పాలి అనేది అయితే అనుకుంటున్నారు, ప్రస్తుతం చెప్పలేని సిచ్యువేషన్లు అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీరు తను బాధల్లో ఉన్నప్పుడు, తను ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు, ఒక కెరియర్ పరంగానే కాకుండా రిలేషన్షిప్లోనూ తను ఏదైనా ఒక బాధలో ఉన్నప్పుడు, తనకు ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా ఒక పాస్ట్ బాధలు ఉండిండొచ్చు. అది మనీ అయినా కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీతో అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఇక్కడ మీరు కేరింగ్ తీసుకున్నారు. సో ఎలా కేరింగ్ తీసుకొని ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్ నిలబెట్టారు. సో ఇక్కడ మిమ్మల్ని మోసం చేశాను, ఉన్న పలంగా మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడము, మీ నెంబర్ బ్లాక్ చేయడము, ఇక్కడ చీటింగ్ చేయడము అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే నేను చీట్ చేశాను మిమ్మల్ని, మీరు నా లైఫ్ నిలబెడితే నేను ఇక్కడ మీకు లైఫ్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టాను అండ్ స్టిల్ ఇప్పటికి కూడా బాధ పెడుతూ ఉండొచ్చు మిమ్మల్ని. సో ఇక్కడ ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి అని అంటే తన ఫ్యామిలీ వల్ల అయినా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఇక్కడ మీరు కావాలి అనిపిస్తున్నా కానీ వాళ్ళ మాటలతోటి వాళ్ళ ఆలోచనలతోటి తనకు తాను కొని తెచ్చుకున్నది కొంచెమైతే సో ఇక్కడ మీ నుండి బాధ కలుగుతుంది, మిమ్మల్ని మోసం చేశానన్న ఫీలింగ్ అయితే ఉంది, మీకు న్యాయం చేయలేదన్న బాధ, ఆ గిల్టీనెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఉన్న చోట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది కానీ థర్డ్ పార్టీ ముందుకు వెళ్ళనీయట్లేదు, వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఆ పెయిన్ అనేది మీ వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చినందుకు చాలా పెయిన్ తోటి బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ ఉంది ప్రస్తుతము. అండ్ కొంతమంది వర్షన్లో ఆల్రెడీ చీటింగ్ చేసి
ఒక లైఫ్ ఇస్తాను అని చెప్పి కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి చీట్ చేసి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కలిగిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. అది ఫ్రెండ్స్ తోటి అయినా, ఒక ఫ్రెండ్స్ వల్ల కూడా మీ మధ్య, మూడో వ్యక్తి వల్ల మీ మధ్య ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తన హ్యాపీనెస్ తను చూసుకుంటున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటున్నారు. ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే నా హ్యాపీనెస్ నాకుంటే చాలు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది వర్షన్లో మీకు మనసుకు గాయం చేసిన వాళ్ళు తనను తాను బాధపడుతున్నారు. ఇక్కడ రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు, మీతో హ్యాపీనెస్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఫాస్ట్ ఏదైతే మీరు ఎంజాయ్ చేశారో, ఒక హ్యాపీగా గడిపారు, మీరు ఎక్కడికైనా ఒక పిక్నిక్ వెళ్ళిండొచ్చు, ఒక పబ్కి వెళ్ళిండొచ్చు. ఇక్కడ ఏదైతే మీరు ఎంజాయ్ చేశారో ఆ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ లైఫ్ మళ్ళా కావాలి, మీతో ఉంటే అన్ని వాళ్ళకు సవ్యంగా జరగడం అయితే ఉంటుంది. సో ఈ రిలేషన్ కోసము నా ఎఫర్ట్ అయితే నేను పెట్టాలి అనే ఆలోచనలో మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. అయితే ఇక్కడ మీ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉండొచ్చు. సో ఇలా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు హెల్ప్ చేశారనే గిల్టీనెస్ వాళ్ళల్లో ఉంది, కానీ ఆ గిల్టీనెస్ అయితే ఉంది, కానీ లోపల ఈగో కూడా కనిపిస్తుంది కొంతమంది వర్షన్లో. సో ఈ రిలేషన్షిప్లో తన ఎఫర్ట్ అనేది పెట్టాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. మీరు చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని చాలా ఎదురు చూస్తున్నారు. తనే ఒక స్టక్ పొజిషన్లో మిమ్మల్ని పెడుతున్నట్లయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ మీద ప్రేమ ఉంది, ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మెల్లమెల్లగా తను మీకు ఏదైనా చెప్పాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ మళ్ళీ చూద్దాం కొంతకాలం అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే ఒక ఫుల్ఫిల్గా ఉంటుంది, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది అయితే మీ పట్ల పెంచుకున్నారు. అండ్ మీరు వాళ్ళ మీద అంత ప్రేమనైతే చూపించారు. ఆ ప్రేమని, ఆ ఎమోషన్స్ని గుర్తుకు చేసుకుంటున్నారు. సో మీ ప్రేమకి మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టాను అని మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల తను ప్రాక్టికల్గా మీకు న్యాయం చేయలేకపోయాను, మీరు ఎంత నా మీద అయితే ఎంత ప్రేమ చూపించారో మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టాను, మీరు చూపించిన ప్రేమకి, మీరు తీసుకున్న కేరింగ్కి నేను మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టాను. ఈ వ్యక్తి మీ పర్సన్ డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తి అన్నమాట. ఇక్కడ మీరు సూపర్ ఫాస్ట్ అయితే మీ పర్సన్ స్లో, ఉలకరు పలకరు. ఇక్కడ రిలేషన్ కోసము మీరు ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుంటారు, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతారు. మీరే తన జీవితం అనుకున్నారు, వాళ్ళు మీ లైఫ్లో ఉంటే చాలు అని మీరు అనుకుంటున్నారంట. సో మీ పర్సన్ అంత కేరింగ్ తీసుకున్న, అంత ప్రేమను మీరు చూపించిన దానికి, సో నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టాను, నాకు కూడా మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, ఒక బ్యాలెన్సింగ్ చెయ్యాలనే కోరిక అయితే ఉందంట. చూద్దాం ఇంకా కొంతకాలం అనేది అయితే వాళ్ళ వర్షంలో ఆలోచిస్తున్నారన్నమాట. అంటే వీళ్ళకి ధైర్యం ఏంటి అని అంటే, మీరు
మీరు దూరమైన వ్యక్తి ఎవరైతే ఇక్కడ అదే ఎదురు చూస్తున్నారో వాళ్ళ ధైర్యం ఏంటి అంటే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళరు, తన కోసమే ఉంటారు, తన కోసమే ఎదురు చూస్తారు. ఎంతకాలమైనా కానీ ఇక్కడ తన కోసమే మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కొంతకాలం వెయిట్ చేద్దాం అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మీకు ఈ రిలేషన్షిప్ డివైన్ కలిపిన బంధం అన్నమాట. డెస్టినీనే మిమ్మల్ని కలిపింది. సో వాళ్ళ నుండి మీరేదో లెసన్ నేర్చుకోవాలి, మీ నుండి వాళ్ళేదో లెసన్ నేర్చుకోవాల్సింది. కాబట్టి వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు, మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం జరిగిందన్నమాట. ఆ లెసన్ అయితే మీరు నేర్చుకోవడం అయితే ఖచ్చితంగా నేర్చుకున్నారు, బాధపడుతున్నారు. ముందున్న పరిస్థితి కంటే కూడా ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. వీళ్ళు ఎక్కడికి పోరులే అన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ తనకున్న ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ పెడుతున్నారు. కొద్దిసేపు మీతో మాట్లాడడం కానీ, కొద్దిసేపు మీకు సమాధానం చెప్పకపోవడము, కొద్దిసేపు అప్పటికప్పుడే హ్యాపీగా ఉండడం కానీ, లేకపోతే మళ్ళా స్ట్రక్ పొజిషన్లో పెట్టడం కానీ మీకు కూడా అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్. అరే కొంతసేపు బాగుంటారు, కొంతసేపు ఇష్టం అంటారు, ప్రేమ చూపిస్తారు, ఏంటి వీళ్ళ ప్రాబ్లం, ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఎందుకు నెంబర్ బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు ఈ వ్యక్తి అనేది కూడా ఇక్కడ మీరు చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకే వాళ్ళ లైఫ్ మీద ఒక క్లారిటీ లేదన్నమాట. మీ పర్సన్కి వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఇక్కడ మీతోటి లైఫ్ కావాలనేది అయితే ఉంది. మీతో జీవితం పంచుకుంటే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మీ మీద ఒక ప్రేమ, ఒక ఫ్యాషన్ అండ్ ఒక మ్యారేజ్ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఏదైతే మిమ్మల్ని స్ట్రక్లో పెట్టానో లైఫ్ మళ్ళా ఫుల్ఫిల్ అవ్వాలి, మళ్ళా ప్రేమ చిగురించాలి అనేది అయితే వీళ్ళకి ఉంది తన మనసులో. అట్ ద సేమ్ టైం ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారా, ఫ్యామిలీ కోసం స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారా, వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఇటు మీకు న్యాయం చెయ్యాలి అని ఉన్నా కానీ, మీరు తన లైఫ్లో ఉండాలి అనుకున్నా, మీ మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ ఉంది, మీరంటే పిచ్చి, ఒక ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది, ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్లో ఉంటే ఇంకేది ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనేది తనకు తెలుసు. మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన తనకైతే ఉంది. అయితే ఇక్కడ వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నాను అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా ఉంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రిలేషన్ని మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పిండొచ్చు, మీకు ఒక స్థానం కల్పిస్తాను సంఘంలో, సొసైటీలో మీకు ఒక గౌరవాన్ని ఇస్తాను అని చెప్పిండొచ్చు. మీకైతే మాటలైతే చెప్పారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు, ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో బాధపడుతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో కొంతమంది ఆలోచించడం అయితే జరుగుతుంది. అందుకే ఇక్కడ మీ నెంబరు బ్లాక్ చేసిండొచ్చు, లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు, లేదు అంటే తన మనసులో ఉన్న మనస్ఫూర్తిగా మీతో మాట్లాడట్లేదు, ఏమున్నది మీకు కూడా తెలియట్లేదు. తన మనసులో బాధ ఉంది మీకు, మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళైతే కామ్ అండ్ పీస్ఫుల్గా కామ్గా ఉన్నారు, నిరామయంగా ఉన్నారు.
ఇక్కడ మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు ఎదురు చూపులు చూస్తున్నారు. జీవితము ఈ రిలేషన్లో నేను ఉండాలా, లేకపోతే నేను మూవ్ ఆన్ అవ్వాలా, ఇది ముందుకెళ్తుందా, లేకపోతే ఇది ఇలానే ఉంటుందా, లేదు థర్డ్ పార్టీ కోసం నన్ను ఇబ్బంది పెడతారా? మీలో చాలా ప్రశ్నలు, చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, వాళ్ళ సిచ్యువేషన్ ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. నాకు మీరు కావాలని ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఉంటున్నారో ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో జగులు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఈరోజు రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రశ్న మీ మనసులో ఏం రేజ్ అవుతుంది అని అంటే, మరి రీయూనియన్ చేస్తారా, మాతోటి యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా మీలో రేజ్ అవుతుంది. సో మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూపించండి. వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూపించండి. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు, లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నప్పుడు, ఒక స్థానం కలిగించాలి, ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ సైడు వీళ్ళకు ఒక స్థానం కల్పిస్తారా చూపించండి. స్ట్రెంగ్త్, 2 of swords, strength clarification please, 9 of pentacle, యాక్షన్ తీసుకుంటారా చూపించండి. 3 of cups, యాక్షన్ అయితే తీసుకుంటారు, కానీ అంత సులభంగా అయితే యాక్షన్ తీసుకునేలాగా అయితే కనిపించట్లేదు. ఎందుకు అని అంటే ధైర్యం చాలట్లేదు, ఉన్న చోట నుండి ఇక్కడ ధైర్యం చాలట్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానన్న ఫీలింగ్ అయితే ఉంది, మిమ్మల్ని బాధ పెట్టానన్న ఫీలింగ్ అయితే ఉంది మానసికంగా. ఇక్కడ మీ లైఫ్ స్ట్రక్ పొజిషన్లో పెట్టానన్న ఇబ్బంది అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, వీళ్ళని మీకు దగ్గర కాకుండా వీళ్ళని టైం చేస్తూ ఉండొచ్చు, మాయ మాటలతోటి, మంచి మాటలతోటి, వాళ్ళ వర్షన్లో వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీరేమో వాళ్ళకి ఒక స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఎందుకు అని అంటే మీరు ఇక్కడ వాళ్ళు ధైర్యం చేయలేదు కాబట్టి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎదురు చూసి మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కూడా వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీ లైఫ్లోకి రావాలనే ఫీలింగ్ ఉన్నా కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, కొంతమంది వర్షన్లో ధైర్యం చాలట్లేదు, ఇప్పుడు మీరు డేర్గా ఉన్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు అనేదైతే ఆలోచన కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు స్ట్రక్ పొజిషన్లో పెట్టడానికి ఒక సింగిల్ లేడీ క్యారెక్టర్, ఒక మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వాళ్ళ మాటలు వింటూ కూడా మీ పర్సన్ ఇక్కడ స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఎవరైనా కావచ్చు, థర్డ్ పార్టీ, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో రీయూనియన్ అయితే అవుతుంది, కొంచెం ఓపిక్గా ఉండాలి. ఇక్కడ కొంతమందికి అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు, టైం పడుతుంది, 3 months కానీ 3 weeks కానీ అయితే చూపిస్తుంది. కానీ కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి మెసేజ్. ఓకేనండి, ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. నేను కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇస్తాను, ఒకసారిగా అన్ని మెసేజ్లు అయితే చెక్ చేసి
మెసేజ్ అయితే రిప్లై ఇస్తానండి. తప్పకుండా మీకు కూడా ప్రజెంట్ ఇలానే జరుగుతూ ఉందా, సో ఇందువల్లే నాకు కనెక్ట్ అయిందా ఈ రీడింగ్ అనేది అయితే మీరు తెలియచేయండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటానండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ ఇవ్వండి. ఈ రీడింగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.